జగన్ గారు గత మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి జనాలు మమేకమైనటువంటి ప్రేమ ఎక్కువ ఉండి ఆ తొక్కిస్లాట్లో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే జగన్ గారు ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్స్ అయ్యి అలా జరగడము అనేది ఇబ్బంది. ఎందుకంటే కార్యకర్తలు ఉత్సాహం కొద్ది వచ్చి వారి కుటుంబాలను నష్టపరం చేసుకున్నాడు తప్ప ఇక్కడ ఏం లేదని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే పర్యటనలో భాగంగా చాలా మంది కూడా కొన్ని బ్యానర్స్ పట్టుకున్నారు. రప్ప నరుకుతాము, వెంటాడి నరుకుతాము, టీడీపీ వాళ్ళు బతకనివ్వం, 2029 అధికారంలోకి రాగానే మేమంటే ఏంటో చూపెడతాం, ఒక్కొక్కటి తలకాయలు లేపేస్తామని చెప్పి కొన్ని బ్యానర్స్ అనేవి కూడా అక్కడ ప్రచారం చేశారు. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ స్పందించారు. మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అలా స్పందించడంతో? అది కరెక్ట్ కాదు. వాస్తవానికి జగన్ గారికి ఆల్రెడీ 5 సంవత్సరాల అధికారాన్ని ఇచ్చిన ప్రజలు. ఇవాళ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల అరాచకాలు అని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా ఎవడో యువత అట్లా ఉత్సాహం కొద్ది అట్లాంటి పోస్టర్లు పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరుకుదా చేస్తా అని చెప్పేసి అది సరికాదు. ఎందుకంటే గిట్ట మనం చూసుకుంటే కూడా మీరు ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉండడం అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇలా ప్రజల పక్షాన ఉండాలి కానీ నేను నరుకుతా కొట్లాడుతా అని చెప్పేసి అనేది సరికాదు. ఏదేమైనప్పుడు కూడా అలాంటి యువత అట్లా చెప్పినప్పుడు అది కాదు, మనము నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజల ద్వారా మనము ఓడించి అది చేయాలని చెప్పి చెప్పాలి తప్ప ఇట్లాంటి కఠినమైనటువంటి కార్యక్రమాలు చేపడితే అంటే సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో 2 వ్యక్తులు చనిపోతే కనీసం వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడలేదు, కనీసం దాని గురించి ప్రస్తావన కూడా లేదు. కానీ గతంలో ఎవరో వ్యక్తి తమ పార్టీ మనిషి అని చెప్పి, తమ కార్యకర్త అని చెప్పి బెట్టింగ్లు ఆడి చనిపోతే తనకి విగ్రహం ఆవిష్కరణ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా చూడాలంటారు? ఇప్పుడు అది గతంలో జరిగినటువంటి వాళ్ళకేమో స్పందిస్తారు జగన్ గారు. నిన్న జరిగినటువంటి సంఘటనలు మీరు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలా మీకు అధికారం లేదు కాబట్టి మీరు ప్రజల పక్షాన మాట్లాడే నాయకులు కంపల్సరీ. ఇలా మీ కార్యకర్తలతో జరిగిందంటే మీరు ఏంటంటే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉండాలి తప్ప ఎప్పుడో గతంలో జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు తీసుకొచ్చి చేయడం సరికాదు. ఏదేమన్నప్పుడు కూడా ప్రజల పక్షాన కొట్లాడండి, ప్రజల కోసం పోరాడండి. ప్రజల కోసం పోరాడుతున్న రేపు మీకు భవిష్యత్తు రోజులలో అవకాశం ఇస్తారు. కానీ అంతే తప్ప మీరు దాడులు చేస్తాము, నరుకుతాము, కొట్లాడతామని చేస్తే కూడా ప్రజలు ఇప్పటికే మీకు 11 సీట్లు ఇచ్చిర్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా ప్రజల పక్షాన మంచిగా పనిచేయండి, కొట్లాడండి. వచ్చే గవర్నమెంట్ మీకు మంచి అధికారం ఇస్తారు తప్ప ఇలాంటి గొడవలు కొట్లాడితే సంకేతాలు మాట్లాడితే సరికాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి చేసి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఇలా మాట్లాడడం సరికాదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అనేవి ఈ ఏడాది నుంచి కూడా ఇటువంటి పరామర్శింపు కార్యక్రమాలు, అంటే ఎవరో చనిపోతే వెళ్ళి పరామర్శించడం, లేదంటే ఎవరికో ఏదో జరిగిందని చెప్పి అక్కడ వాళ్ళకి భరోసా కల్పిస్తున్నానని చెప్పి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. కానీ గత 5 ఏళ్లు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడినా కానీ, ఎన్ని ఘోరాలు జరిగినా కానీ ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాలేదని చెప్పి ఇప్పుడు టీడీపీ నాయకులందరూ కూడా ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం, మీరేమనుకుంటున్నారు? వాస్తవం అండి. ఇప్పుడు మనం చూసుకోండి, రాలేదు కాబట్టి ఇలా ప్రజలు తీర్పిచ్చిర్రు. ఇలా గతంలో తెలుగుదేశం పార్టీకి 22 సీట్లు వచ్చినాయి. ఇలా మీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే వరకు వైఎస్ఆర్ 11, కేవలం 170లో 11 సీట్లు వచ్చిందంటే ఇలా మీరు చేసినటువంటి పాలన ఏ విధంగా ఉంది ఒకటి అర్థం చేసుకోవాలి. ఇలా మీరు ప్రజలకు అందుబాటులో లేకనే కదా మీకు ఎంత ఇచ్చారు. మీ నాన్నగారు చనిపోయాక మొదటిసారి పోటీ చేసినప్పుడు మీకు 75 సీట్లతోనే ప్రజలు జగన్ గారు రావాలని 75 సీట్లు ఇచ్చారు. తర్వాత మీరు 11 సీట్లకు పడిపోయారంటే మీరు అధికారం ఉన్నప్పుడు ఎంత ప్రజలకు అందుబాటులో లేరు, పరిపాలన ఏ విధంగా వేయలేదు కాబట్టి మీకు ఈ తీర్పునిచ్చారని చెప్పేసి అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనల మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఇంకా ఎదరికొచ్చే అవకాశం ఉందా? ఒకవేళ 29 అధికారంలోకి వస్తే ఈ రప్ప నరుకుతామని చెప్పి ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో అవి జరుగుతాయంటారా? 100% అట్లా మాట్లాడు సరికాదు. ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు అట్లా మాట్లాడద్దు. ఎవరైనా తప్పు చేస్తే అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి మనం మాట్లాడేటువంటి నాయకులు అట్లుండాలి తప్ప ఇలా ప్రజల పక్షాన పోరాడతాం కాబట్టి మేము నరుకుతాము, కోస్తాము, కొట్లాడతామంటే సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి సమస్య ఉంటే నేరుగా వెళ్ళి ప్రజా సమస్యలు పరిష్కారం చేయండి తప్ప ఇలా కొట్లాటలు చేస్తాము, గొడవలు చేస్తాము, కొట్లాట చేసి మేము ఇబ్బంది చేస్తామనే కార్యక్రమాలు చేస్తే మీకు ఆ 11కు కూడా 1 సీటు కూడా రాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఏదేమైనా ప్రజల పక్షాన కొట్లాడండి, ప్రజల పక్షాన పోరాడండి. ప్రజల పక్షాన నుండి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఉన్నారని చెప్పేసి మంచి కార్యక్రమాలు చేస్తే మీకు అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నారు ప్రజలు.